పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ గణనీయమైన ఓట్లు వచ్చినప్పటికీ ఎప్పుడు 2021లో బీజేపీకి గణనీయమైన ఓట్లు వచ్చినాయి. అయినా సరే అక్కడ అధికారానికి మాత్రం దూరమైంది. ఎందుకంటే అప్పట్లో బీజేపీ వాళ్ళు మమతా బెనర్జీపై చేసిన తప్పుడు ప్రచారాలు, అదేవిధంగా ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేయడం వల్ల, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ముఖ్యంగా బెంగాలీ ప్రజలు మరి తిప్పికొట్టారు. మరి ఇలా ట్రోల్స్ చేయడం మమతా బెనర్జీ మాత్రం తమకు అనుకూలంగా మార్చుకొని మరి విజయం సాధించింది. ముఖ్యంగా ఏంటంటే మహిళా సెంటిమెంటుతో మరి మమత ముందుకెళ్ళింది. సెంటిమెంటు అన్నీ తోడయి మమత విజయానికి కీలక పాత్ర పోషించాయి. అందుకే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే 2026 ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నది బీజేపీ ప్రభుత్వం మాత్రం పోయినసారి గుణపాఠం ఏదైతే ఉందో ఈసారి అలాంటి తప్పులు ఏమి చేయకుండా మరి కేవలం వ్యక్తిగత దూషణలకు పోకుండా కేవలం పాలనాపరమైన లోపాలపైనే దృష్టి పెట్టి మరి ముందుకెళ్లాలని బీజేపీ నాయకులు మాత్రం నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు పశ్చిమ బెంగాల్లో మరి ఎన్నికల యుద్ధం మాత్రం నియోజకవర్గాల నుండి నేరుగా బూత్ స్థాయికి చేరింది. ఎందుకంటారా, బెంగాల్లోని మెజారిటీ స్థానాలు కేవలం 1500 నుండి 5000 ఓట్ల తేడాతోనే డిసైడ్ అవుతాయి అక్కడ. అయితే మరి అక్కడ ఒక్కొక్క కార్యకర్తకు కేవలం 50 నుండి 60 మంది ఓటర్ల బాధ్యతను అప్పజెప్పారట. మరి ఇక్కడ ప్రతి బూత్లో కనీసం 10 నుండి 15 మంది కొత్త ఓటర్లను బీజేపీ వైపు తిప్పుకోవాలన్నదే అమిత్ షా ఇచ్చిన టార్గెట్. మరి దీనివల్ల ప్రతి నియోజకవర్గంలో అదనంగా 2500 నుండి 3500 ఓట్లు పెరిగి గెలుపు అవకాశాలు మెరుగుపడతాయన్నదే మరి వాళ్ళ ఆలోచన. గతంలో కానీ ఇతర పార్టీల నుండి వచ్చిన మరి వలస నేతలకు, సెలబ్రిటీలకు పెద్దపీట వేయడం వల్ల బీజేపీ బాగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం అలాంటి తప్పులేం చేయలేదంట. ముఖ్యంగా ఈసారి స్థానికంగా ప్రజల్లో పట్టు ఉన్న నాయకులకు, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే కేడర్లకే టిక్కెట్లు ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన కొన్ని అవినీతి ఆరోపణలతో పాటు ముఖ్యంగా 2024లో కోల్కతాలోని ఆర్జికల్ ఆసుపత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్య కేసును మాత్రం దీన్ని బలంగా తీసుకెళ్తున్నారు బీజేపీ నాయకులు. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారట. లక్ష్మీ భండార్ అనే పథకానికి ధీటుగా బీజేపీ వాళ్ళు కూడా నేరుగా నెలకు 2000 నుండి 3000 ఆర్థిక సహాయం అందిస్తామని బీజేపీ హామీ ఇస్తుంది. ముఖ్యంగా బీజేపీ మరి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు విభిన్న వ్యూహాలతో అమలు చేస్తుంది. మరి నార్త్ బెంగాల్ మరి రాజ్బాంసీలు మరియు టీ తోటల కార్మికులకు సమస్యలను హైలైట్ చేస్తూ అక్కడ తమ పట్టును నిలబెట్టుకోవాలనే చూస్తుంది. ముఖ్యంగా సామాజిక వర్గం ఏంటంటే సరిహద్దు జిల్లాల్లో కీలకమైన మతువులకు పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో 10 నుండి 12 స్థానాల్లో గెలుపైన ధీటుగా ఉంది. మరి ముఖ్యంగా 70% ఉన్న హిందూ ఓటర్లను ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏకం చేస్తూనే కాంగ్రెస్, సిపిఎం వంటి పార్టీల ద్వారా మైనారిటీ ఓటర్లు చీలిక వచ్చేలా చేసి తృణమాల్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ వ్యూహం. ముఖ్యంగా ఇది అమిత్ షా స్వయంగా వార్ రూమ్ బాధ్యతలు చేపట్టి 135 నుండి 160 సీట్లే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు బీజేపీ కార్యకర్తలు. అయితే వ్యక్తిగత విమర్శల కంటే క్షేత్రస్థాయి పనితీరు, సామాజిక సమీకరణాలే ఈసారి బెంగాల్లో బీజేపీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. సో ఏది ఏమైనా కాలమే నిర్ణయించాలి. మరి బెంగాల్ ప్రజలు ఈ టిప్పు మరి బీజేపీ సైడ్ ఉన్నారా, మమతా సైడ్ ఉన్నారా అనేది వేచి చూడాలి.